చాలామంది తమ కోరికలు తీరాలని కోరుకుంటూ ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడతారు. అసలు ముడుపు అంటే ఏంటి? వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి? అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకు ఇలవేల్పు, కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడే కష్టంలో కడితే వచ్చే తమ దైవమని భావించి స్వామివారికి తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడతారు. ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. స్వామివారి కృప వల్ల మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది. అయితే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే, ముఖ్యంగా ఆషాఢ మాసం, శ్రావణ మాసం, అలాగే కార్తీక మాసంలో స్వామివారి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. అయితే ప్రస్తుతం ఆషాఢ మాసం, శ్రావణ మాసం వచ్చి వెళ్ళాయి. త్వరలో కార్తీక మాసం వస్తుంది. కాబట్టి ఈ 3 మాసాలలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక శనివారం రోజున స్వామివారికి ముడుపు కట్టండి. స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంటి ముంగిట్లో ముగ్గులు వేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. స్వామివారికి ముడుపు కట్టే ముందు మీ ఇంట్లో ఎటువంటి మైలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే స్వామివారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది. ముడుపు అంటేనే స్వామివారి ప్రత్యక్ష స్వరూపం కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు గణపతిని తలుచుకొని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించి గణపతికి నమస్కారం చేసుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతికి చెప్పుకొని పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. తర్వాత స్వామివారి పటానికి నిండుగా తులసిమాలను సమర్పించాలి. తర్వాత స్వామివారి పటం ముందు పిండితో దీపం వెలిగించాలి. ముఖ్యంగా శనివారం రోజున పిండి దీపం వెలిగిస్తే స్వామివారు ఎంతో సంతోషిస్తారు. బియ్యపిండిలో పాలు కొన్ని పోసి ముద్దలాగా తయారు చేసి ఒక చిన్న ప్రమిద తయారు చేసి ఈ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి 5 ఒత్తులను వేసి స్వామివారి ముందు దీపం వెలిగించాలి. ముడుపు కట్టాలంటే పూజ ప్రారంభించే ముందుగానే ఒక తెల్లటి రంగులో ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకొని ఆ తెల్లటి వస్త్రాన్ని పసుపు కలిపినటువంటి నీళ్లలో ముంచి ఆరబెట్టాలి. ఈ వస్త్రం పూర్తిగా ఆరిన తర్వాత ఇది పసుపు రంగు వస్త్రం అయిపోతుంది. ఇప్పుడు ఈ పసుపు రంగు వస్త్రానికి చివర్లో ఉండే 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. ఇప్పుడు ఈ పసుపు వస్త్రాన్ని స్వామివారి పటం ముందు ఉంచి అందులో 11 రూపాయలు, 21 రూపాయల బిళ్ళలు లేదా 51 రూపాయల బిళ్ళలు లేకుంటే 108 రూపాయల బిళ్ళలు వేయాలి. ఇలా మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంతైనా వేయొచ్చు. ఇలా డబ్బు పెట్టిన పసుపు వస్త్రాన్ని 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. ఇలా ముడుపు కట్టేటప్పుడు ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి కష్టాలను, కోరికలను ఇలా ఏవైనా సరే స్వామివారికి చెప్పుకుంటూ 3 ముడులను వేయాలి. మీరు అనుకున్న కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని ముందే స్వామివారికి మాట ఇవ్వాలి. ఈ విధంగా ముడుపు కట్టిన తర్వాత 108 గోవిందనామాలను చదువుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతివ్వాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో ముడుపు ఉందంటే స్వయంగా స్వామివారి రూపం ఉన్నట్టే. కాబట్టి స్వామివారికి ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం రోజున ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపును వేయాలి. మీరు కట్టిన ముడుపును దేవుని హుండీలో వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్న డబ్బుతో పాటు కొంచెం వడ్డీ కూడా వేసి ఎంతో కొంత స్వామివారి హుండీలో వేయాలి. ముడుపును తీసుకొని తిరుపతి వెళ్ళడం కుదరని వారు మీ దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా సరే ముడుపును సమర్పించుకోవచ్చు.
ఇంతటి మహిమగల దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే. ఇలాంటి విధి విధానాలు పాటిస్తూ శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ముడుపు కడితే స్వామివారి అనుగ్రహం వలన మీకున్న సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముడుపు కట్టిన ఇంట్లో ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీరు కట్టిన ముడుపుకు అతీతమైన శక్తి ఉంటుంది. ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా పూజ చేయాలి. ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మీ పూజ గది వైపుకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత పూజ గది దగ్గర పసుపు నీళ్ళు చల్లి మీ పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. అలాగే ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ తిరుమల స్వామివారి ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. తిరుమల ఆలయం చుట్టూ అలాగే స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి. తిరుమల ఆలయం గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు ఒక రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారట. ఈ రహస్యమైన గ్రామం గురించి ఎవరికీ తెలియదు. స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేసేస్తారట. ఇక శ్రీవారికి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందంట. శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా కూడా స్వామివారి విగ్రహం ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. అలాగే గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకు మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడి కుడివైపున ఒక మూలకి శ్రీవారి విగ్రహం కొలువై ఉంటుంది. సరిగ్గా మీరు గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే శ్రీవారి విగ్రహం వెనుక నుండి సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి విగ్రహం వెనుక మనం చెవి పెట్టి వింటే అది స్పష్టంగా తెలుస్తుందట. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప మనలాంటి సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు. అలాగే గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం ముందు ఒక అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం ఎవరు వెలిగించారు అనేది కూడా ఎవరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దీపం కొండెక్కకుండా ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉంది. ఇక ఎటువంటి సమస్యలకు ఈ ముడుపు కట్టాలంటే అనారోగ్యంతో ఉన్నవారు త్వరగా కోలుకోవడం కోసం, పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవ్వడం కోసం, మీ వ్యాపార వృద్ధి కోసం, సంతానం కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం కోసం, ఉద్యోగం పొందడం కోసం, పంటలు బాగా పండాలని, మీరు చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, ఇలాంటి ఎన్నో సమస్యలకు శ్రీనివాసునికి ముడుపు కట్టాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.